అనగనగా రామాపురం అనే గ్రామంలో పరంధామయ్య కాంతమ్మ అనే దంపతులు ఉండేవారు. పరంధామయ్య చాలా మంచివాడు. అడిగిన వారికి లేదనకుండా సహాయం చేస్తాడు. వాళ్ళు స్థితిమంతులు, కానీ దురదృష్టవశాత్తు సంతానం కలగలేదు. అయితే ఎవరు ఏ కష్టంలో ఉన్నామని చెప్పి సహాయం అడిగినా పరంధామయ్య కాదనకుండా సహాయం చేస్తాడు. అయితే ఇదంతా భార్య కాంతమ్మకు నచ్చేది కాదు. ఎప్పుడూ పరంధామయ్యతో ఎవరికి పడితే వారికి సహాయం చేస్తారని, అసలు ఎందుకు చేయాలి అని దెబ్బలాడుతూ ఉండేది. ఏం రామయ్య, బాగున్నావా? నీ అబ్బాయిని అక్క ఊరిలో స్కూల్లో చేర్పిస్తానన్నావు, చేర్పించావా? బాగా చదువుకుంటున్నాడా? ఏమిటి ఈ మధ్యన కనిపించడం లేదు? ఏదైనా అవసరం పడితే రమ్మని చెప్పాను కదా. అది అదేం లేదయ్యా. నేను స్కూల్లో చేర్పించడం కోసం డబ్బులు అవసరమైతేను ఒకసారి ఇక్కడికి వచ్చాను. అయితే అప్పుడు అమ్మగారు మీరు ఇంట్లో లేరని, డబ్బు గిబ్బు ఏం లేదని చెప్పారు. అందుకనే నాకు వేరే అవకాశం లేక అబ్బాయిని స్కూల్లో చేర్పించకుండా నాతో పాటు తీసుకెళదాం అనుకుంటున్నాను. మరేం లేదయ్యా, నేను చదువుకోలేదు కాబట్టి ఇలా కూలి పని చేసుకుంటూ బతుకుతున్నాను. ఆ తర్వాత నా కొడుకైనా ఇబ్బందులు పడకుండా ఉంటాడని స్కూల్లో చేర్పిద్దామని ఆశపడ్డాను. నాదే బాడివే, నీ ఆలోచనలో తప్పే ఉంది. మనం ఏమైనా కష్టపడినా ఆ తర్వాత మన పిల్లలు అలాంటి కష్టాన్ని పడకూడదని ఆలోచిస్తాం. సహజమే కదా. నీ అమ్మగారి సంగతి తెలిసిందే కదా అమ్మయ్య. నువ్వేమీ ఆలోచించుకు, ఇదిగో డబ్బులు తీసుకో. అబ్బాయిని స్కూల్లో చేర్పించు, బాగా చదివించు. ఇప్పుడే కాదు, ఎప్పుడు అవసరమైనా నన్ను అడుగు. మా దురదృష్టం వలన మాకు సంతానం ఎలాగూ లేదు. ఆ భగవంతుడు కావాల్సినంత డబ్బు ఇచ్చాడు. నలుగురికి సహాయం చేయకపోతే ఆ డబ్బు దేనికోసం ఇక? కాంతావ్, నీకెన్నిసార్లు చెప్పాను, ఎవరైనా సహాయానికంటూ వస్తే నేను ఇంట్లో లేనప్పుడు బీరువా నుంచి డబ్బులు తీసి ఎంత అడిగితే అంత ఇవ్వమని చెప్పానా? లేదు. అది కుదరదంటే నేను వచ్చిన తర్వాత ఇస్తానని చెప్పమన్నాను. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నేను లేనప్పుడు ఎవరైనా వస్తే కసి పంపించేస్తున్నావు. అసలు ఇంత ఆస్తి ఇది మనమంతా ఏం చేసుకుంటాం కాంతం? నలుగురికి సహాయపడితేనే కదా దాని విలువ. లేనప్పుడు ఇంత డబ్బు ఉండి ప్రయోజనమే ఉంది. రామయ్య వాళ్ళ అబ్బాయిని స్కూల్లో చేర్పిస్తానని అడిగితే డబ్బు లేదన్నావా? ఇంకెందుకు? పాపం తనలాగా తన కొడుకు ఇబ్బందులు పడకూడదని స్కూల్లో చేర్పించాననుకున్నాడు. తప్పే ఉందే. సహాయం చేయగలిగినప్పుడు చేయడం. మన దగ్గర రూపాయి లేకపోతే ఎలాగూ ఎవరికి ఇవ్వలేము. ఓహో, ఈ విషయం మీ దాకా వచ్చింది. అయితే ఇప్పుడు ఇక రామయ్యకు డబ్బు ఇచ్చే ఉంటారుగా, ఇక నన్ను మాత్రం తిట్టడం ఎందుకు? పని ఎలాగూ జరిగింది. నన్ను అనడం తప్ప నేను ఎవరినైనా అలా తిరిగి పంపించేస్తే మళ్ళీ మీరు అక్కడ కలిసి డబ్బు ఇస్తూనే ఉంటారు కదా. ఇక నన్ను అంటాం ఎందుకు? అయినా ఈ ఉచితంగా దాన ధర్మాలు ఏమిటో ఎందుకో నాకు అర్థమే అవ్వదు. అసలు ఎందుకు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి? అడిగిన వారికి అల్లిలో డబ్బిచ్చుకుంటూ పోతే రేపు పొద్దున మనకు అవసరమైనప్పుడు రూపాయి మిగలదు. అప్పుడు తెలుస్తుంది నేను ఎందుకు ఇలా చేస్తున్నానో. పిచ్చి మొహమా, రేపు మనకి ఏదైనా అవసరం వచ్చి అటువంటి పరిస్థితుల్లోనే పడితే ఎవరో ఒకరు ఇంతమందికి సహాయం చేశాం కదా, ఏదో ఒక రూపంలో మనకి తిరిగి సహాయం అందకపోదు. ఆ భగవంతుడు మనకి ఏదో ఒక రూపంలో ఏదో ఒక రకంగా సాయం తప్పక చేస్తాడు. ఎప్పుడో ఏదో అవసరం వస్తుంది అనుకుని ఇప్పుడు మన దగ్గర ఉన్న దాన్ని దాచుకుంటూ పోతే ఎవరికి ఉపయోగపడుతుంది? ఇదంతా పరంధామయ్యకు కాంతమ్మకు మామూలే.
ప్రతిరోజు పరంధామయ్య కాంతమ్మకి ఇలా చెప్పడం, అయినా మళ్ళీ కాంతమ్మ అదే పని చేయడం వీళ్ళకి సహజం అయిపోయింది. ఇలా ఉండగా ఒకరోజు అమ్మగారు, ఒక్కసారి కనిపించండమ్మా. అమ్మాయి పెళ్ళి దగ్గర పడుతుంది. అయ్యగారు ఏం కావాలన్నా మొహమాట పడకుండా అడుగు, తప్పక సహాయం చేస్తానన్నారు. అంతో ఇంతో నేను దాచిన సొమ్ము కాస్త అన్ని ఖర్చులకి వాడేశాను అమ్మగారు. ఇంకా చాలా పనులు మిగిలి ఉండిపోయాయి. కొంచెం డబ్బు సమకూరిస్తే మీ పేరు చెప్పుకుని దాని పెళ్లి చేసేస్తాను అమ్మగారు. మాకెవరున్నారు? ఏదో తల్లిగా దానికి ఒక మంచి అబ్బాయి చూసి పెళ్లి చేసేస్తే దాని బాధ్యత తీరిపోతుంది. ఇక తర్వాత నేను ఇలా బతికినా పర్వాలేదు. మీ వంటి పుణ్యాత్మలు ఉన్నారు కాబట్టి మేము ఇలాగా బ్రతకగలుగుతున్నామమ్మా. బాగుందమ్మా బాడాయి. నీకు జీతం ఇమ్మంటే ఇస్తాను. ఇంట్లో పని చేస్తున్నావు కాబట్టి అది నువ్వు వాడికి తీసుకోవచ్చు. అంతేకాని మీ అమ్మాయి పెళ్లి కూడా నేను చెయ్యాలా? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? పైగా అయ్యగారిని కూడా డబ్బిస్తానని చెప్పారా? చెప్తారు. ఆయన ఎన్నైనా చెప్తారు. అయ్యగారు లేరు ఇంట్లో. డబ్బు లేదు, గిబ్బు లేదు. మళ్ళీ నాకు తెలియకుండా కానీ వెళ్ళి అయ్యగారిని డబ్బు అడిగావో నేను ఊరుకోను. జాగ్రత్త. నువ్వు ఏం కూడబెట్టావో దాంతోనే మీ అమ్మాయి పెళ్లి చేయాలి. అంతేకాని అదంతా ఖర్చు చేసేసి మళ్ళీ మమ్మల్ని డబ్బు అడిగితే అలాగే ప్రతి ఒక్కరికి బాగా అలవాటైపోయింది. మేమంత పుణ్యాత్మనం కాదులేమ్మా. ఇక ఈ ఇంట్లో పని చేసింది కూడా చాలు. ఇకపై నువ్వు రానవసరం లేదు. పని కూడా మాని. పనిలోకి పెట్టుకుంటే లేనిపోని ఆలోచనలు వస్తున్నాయి. ఏం చేయను? లక్ష్మి చాలా బాధపడింది. లక్ష్మి ఎన్నో ఏళ్లుగా నమ్మకంగా వాళ్ళ ఇంట్లో పనిచేస్తోంది. అందుకే పరంధామయ్య తన కూతురు పెళ్ళి అనగానే సహాయం చేస్తానని మాటిచ్చాడు. అమ్మగారి సంగతి తెలిసినా అంతో ఇంతో పెళ్ళి అనగానే సహాయం చేస్తారులే అని నమ్మకం పెట్టుకుంది లక్ష్మి. దానికి తగ్గట్టుగా జీవితాంతం వాళ్ళ ఇంట్లో పనిచేస్తానని కూడా చెప్పింది. అయినా కాంతం రూపాయి అంటే రూపాయి ఇవ్వనని లక్ష్మిని తరిమేసింది. ఏంటి, ఆ లక్ష్మికి డబ్బిస్తానని చెప్పారట? మీరు ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినిపించుకోరా అసలు? ఊళ్ళో వాళ్ళందరికీ నేను చులకనైపోయాను. అందరూ నా దగ్గరికి వచ్చి అడిగితే లేదని చెప్తుంటే వీరు మాత్రం వెళ్ళి కనుక్కుని మరీ వాళ్ళకు డబ్బిస్తున్నారు. అందుకనే అందరూ నన్ను గయ్యాలి అంటున్నారు. జీతం ఇమ్మంటే ఇస్తాను, కానీ వాళ్ళ అమ్మాయి పెళ్ళి నేను చెయ్యలేను. మనకేం పని? అసలు మీరందరికీ ఇలా ఎందుకు మాటిస్తున్నారు? నన్ను చెట్టదాన్ని చేయడానికా? మనకే కానీ ఓ కూతురు కొడుకు ఉంటే ఈ పాటికి పెళ్ళికి వచ్చేవాళ్ళు, వాళ్ళకి పెళ్లి చేసేవాళ్ళం. అంతటి అదృష్టం మనకుందా? ప్రతిసారి నాతోనే చెప్పిస్తావు. ఇంటికి సహాయం కోసం వచ్చిన వాళ్ళని తరిమేసేది నువ్వు. మళ్ళీ నేను నిన్నందరి చేత గయ్యాలి అనిపిస్తున్నానంటావు. అసలు ఏంటి కాంతం ఇదంతా? ఏదో కష్టాల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళకి మన చేత నేనంత సహాయం చేస్తే నీకు ఏం నష్టం వచ్చింది? ఏం చేసుకుంటావు ఈ డబ్బంతా? నీతో పాటు తీసుకువెడతావా? నాతో పాటు పంపిస్తావా? రోజు రోజుకి నీలో మూర్ఖత్వం పెరిగిపోతుంది కాంతం. ఆడపిల్ల పెళ్లి చేస్తే ఎంత పుణ్యమో తెలుసా నీకు? గట్టిగా ఏదైనా అంటే ఏడుస్తూ కూర్చుంటావు. బప్పప్ప. అలా కొన్నాళ్ళు గడిచింది. ఒకరోజు కాంతం పరంధామయ్య దగ్గరకు వెళ్ళి తనకు ఆరోగ్యం సరిగ్గా ఉండడం లేదని, ఏదో వ్యాధి వచ్చిందేమో భయంగా ఉందని చెప్పింది. చాలా రోజుల నుంచి సమస్య పడుతున్నానని, వెంటనే వైద్యుడి దగ్గరకు వెళ్ళి చూపించుకోవాలని తొందరపెట్టింది. పరంధామయ్య వెంటనే కాంతాన్ని వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్ళాడు. కాంతంను పరిశీలించిన తర్వాత వైద్యుడు కాంతానికి 2 కిడ్నీలు పాడయ్యాయని చెప్పాడు. ఎవరో ఒకరు కిడ్నీ దానం చేస్తేనే కాంతం ప్రాణానికి ప్రమాదం లేకుండా ఉంటుందని, లేదంటే కొన్ని రోజులకు ప్రమాదం ఎట్నుంచైనా రావచ్చని చెప్పడంతో ఇద్దరూ చాలా బాధపడ్డారు. ఏంటండి ఇది? ప్రాణానికే ప్రమాదం అంటుంటే భయమేస్తోంది. అయినా నాకు ఇలా 2 కిడ్నీలు పాడైపోవడం ఏమిటి?
తొందరగా ఎవరైనా కిడ్నీ దానం చేస్తారేమో వెతికి పట్టుకోండి. కావాలంటే ఎంత డబ్బైనా ఇచ్చి కిడ్నీ తొందరగా తెప్పించుకుందాం. అన్నిటినీ డబ్బుతో కొనలేం కాంతం. అదేమైనా వస్తువా తెప్పించుకోవడానికి? శరీరంలో భాగం. ఎవరు మాత్రం చూస్తూ శరీరంలో నుంచి కిడ్నీ తీసి నీకు దానం చేస్తాడు? ఎంత డబ్బిచ్చినా కూడా అటువంటి పని చేయడానికి ఎవ్వరూ ముందుకు రారు. ఎందుకంటే ఆ తర్వాత నుంచి వాళ్ళకి కూడా అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. మరి ఇప్పటికీ నువ్వు డబ్బుతోనే అన్ని పనులు జరిగిపోతాయి అనుకుంటూ ఉంటే నాకు ఆశ్చర్యంగా ఉంది కాంతం. అసలే ఇలా జరిగిందని నేను బాధపడుతూ ఉంటే నువ్వు ఇలా మాట్లాడి నన్ను బాధ పెట్టకు. మరి మీరు ఎంతో మందికి నాతో దెబ్బలాడి మరీ సహాయం చేశారు కదా. నేను ఎందుకని ప్రశ్నిస్తే మనకు కష్టం వచ్చినప్పుడు మనకి కూడా ఏదో ఒక రకంగా సహాయం దొరుకుతుందని చెప్పారా లేదా? ఇప్పుడేమంటారు? ఇప్పుడు మీరు సహాయం చేసిన వాళ్ళందరూ వచ్చి మనకు సహాయం చేస్తారా ఏమైనా? అది డబ్బు కాంతం. మనం సహాయం చేయడం వల్ల కాస్త ఖర్చు అయిపోయినా మళ్ళీ మనకు వచ్చే ఆదాయంతో మరలా మనకు వస్తూనే ఉంటుంది కదా. కానీ కిడ్నీ దానం చేస్తే మళ్ళీ ఇంకో కిడ్నీ వస్తుందా ఏమైనా? మతుండే మాట్లాడుతున్నావా నువ్వు? ఆ భగవంతుడు మనకి ఏదో ఒక దారి చూపిస్తాడు. నువ్వు లేకపోతే నేను బతకలేను. నీకు నేను, నాకు నువ్వు, అంతే కదా. అనవసరంగా మాట్లాడి కోపం తెప్పించుకో. తొందరలోనే దీనికో పరిష్కారం ఏదో ఒకటి దొరుకుతుంది. పరంధామయ్య చెప్పినట్టుగానే 10 రోజుల్లోనే కిడ్నీ దానం చేసేవాళ్ళు దొరికారు. దాంతో కాంతానికి కిడ్నీ ఆపరేషన్ జరిగింది. చికిత్స మొత్తం పూర్తయిన తర్వాత కొన్ని రోజులకి కాంతం పరంధామయ్య ఇంటికి కూడా చేరుకున్నారు. కాంతం ఎంతో సంతోషపడింది. అమ్మయ్యా, నాకేమవుతుందో, నేను బతుకుతానో లేదో నన్ను భయపడి చచ్చాను అనుకోండి. మళ్ళీ తిరిగి ఇంటికి వస్తానని అనుకోలేదు. వాళ్ళెవరో పుణ్యాత్ములు కిడ్నీ దానం చేశారు, కానీ ఎవరు అన్న సంగతి మాత్రం నాకు తెలియలేదు. అయితే నేనేంటి, వాళ్ళకు బాగా డబ్బు ముట్ట చెప్పారా? అసలు ఏమీ చెయ్యని వాళ్ళకే కట్టబెట్టిన మనిషి. అటువంటిది కిడ్నీ కోసం బాగానే ఇచ్చుంటారు. అయినా ఎంతో డబ్బు ఇస్తే కానీ ఇవ్వడానికి ఒప్పుకొని ఉండరు కదూ. నిజం చెప్పాలంటే కిడ్నీ ఉచితంగా దానం చేశారు కాంతం. ₹1 కూడా తీసుకోలేదు. నువ్వనుకున్నట్టు ఇంత డబ్బిస్తేనే ఇస్తానని అనలేదు. పైగా నేను వెతుక్కుంటూ వెళ్ళలేదు. వాళ్ళే నా దగ్గరకు వచ్చి మరీ నీకోసం కిడ్నీ దానం చేశారు. ఇంతకీ ఎవరో తెలీదు అన్నావు కదూ. ఇప్పుడు చెప్తున్నా విను. నీకు కిడ్నీ దానం చేసింది మన ఇంట్లో పనిచేసేదే లక్ష్మి. తను ఇంట్లో పని కూడా చేయడానికి వీలేదని చెప్పి తరిమేశా చూడు. ఆ లక్ష్మి నీకు ఇలా ఉందని తెలియగానే కంగారుగా నా దగ్గరకు వచ్చి ఈ విషయం అంతా అడిగింది. నేను వద్దమ్మా అని చెబుతున్నా వినకుండా నన్నే బలవంతంగా ఒప్పించి మరీ నీకు కిడ్నీ దానం చేసింది. అది కూడా ₹1 తీసుకోకుండా. వింటున్నావా? ఏంటండి మీరు మాట్లాడేది? నిజంగా నమ్మలేకపోతున్నాను. వాళ్ళ అమ్మాయి పెళ్ళి అని చెబితే ₹1 ఇవ్వనని చెప్పిన నాకు తన శరీరంలో నుంచి కిడ్నీ తీసి దానం చేసిందా? అది కూడా డబ్బులు తీసుకోకుండా. నమ్మలేకపోతున్నానండి. అసలు ఇదంతా ఎందుకు జరిగింది? నీకు ఈ సమస్య ఉందని తెలిసిన తర్వాత నా వంతు చాలా మంది దగ్గర దీనికోసం వాకప్ చేశాను. ఆ నోట ఈ నోట ఊరంతా పాకి ఈ విషయం లక్ష్మికి కూడా తెలిసింది. అయ్యగారు, అమ్మగారికి ఆరోగ్యం అస్సలు బాగోలేదని విన్నాను. ఊళ్ళో అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. కిడ్నీ కోసం ఎక్కడెక్కడో తిరుగుతున్నారో తెలిసింది. మీకు అభ్యంతరం లేకపోతే నా కిడ్నీని అమ్మగారికి దానం చేస్తానయ్యా. నాకు ₹1 అవసరం లేదు. అమ్మగారు చేకొట్టి పొమ్మన్నా మీరు నన్ను వదిలేకుండా దయతలిచి నా కూతురు పెళ్లికి డబ్బు సహాయం చేశారు. మీ దయ వల్లనే దానికో జీవితం ఇవ్వగలిగాను. అల్లుడు చాలా మంచివాడు. అమ్మాయిని బాగా చూసుకుంటున్నాడు. నాకు ఏ లోటు లేదు. ఇక జీవితంపై ఆశ కూడా లేదు. ఇలా మీకు సహాయపడగలిగితే నేను జీవితంలో ఎంతో సంతోషపడతాను. ఎన్ని రోజులు బతికినా అదే నాకు చాలు. మీకు అమ్మగారంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. ఆవిడ లేకుండా మీరు ఉండలేరు. నాకు ఇంత సహాయం చేసి నా జీవితం
మా అమ్మాయికి జీవితం ఇచ్చిన మీకు నా వలన ఉపయోగం ఉంది అంటే అదే నాకు అదృష్టం. మీరెక్కడ వెతకక్కర్లేదు అయ్యగారు. నేను సంతోషంగా నా కిడ్నీని అమ్మగారికి ఇస్తాను. నీ కూతురు పెళ్లికి నేను సహాయం చేసిన మాట నిజమే అయ్యుండొచ్చు కానీ లక్ష్మి, అందుకని నీ కిడ్నీ దానంగా తీసుకోలేను. నా దగ్గర ₹1 ఉంది కనుక మీలాంటి వాళ్ళకు సహాయం చేశాను. అంతేకాని ప్రతిఫలం ఆశించి మాత్రం కాదు. వైద్యులు కూడా వారి ప్రయత్నం వారు చేస్తున్నారు. ఎక్కడైనా దొరికితే వెంటనే అమ్మగారికి ఆపరేషన్ చేయిస్తాం. నువ్వు తొందరపడి నిర్ణయాలు తీసుకోకు. నీ కూతురికి ఏ కష్టం వచ్చినా నువ్వే కదా చూసుకోవాలి. తండ్రి లేడు, తోబుట్టువులు లేరు. ఆమెకు జీవితాంతం నువ్వు తోడుగా ఉండాలి. అటువంటిది నీ ఆరోగ్యం పాడు చేసుకుంటే ఆమె అనాథ అవుతుంది. నా మాట విను. ప్రమాదం దాకా వెళ్లే వరకు వేచి చూడడం ఎందుకు అయ్యారు? వైద్యులు కూడా ఎవరూ దొరకకపోతే, అమ్మగారి ప్రాణానికే ప్రమాదం ఏర్పడితే అప్పుడు మన చేతుల్లో ఏమీ ఉండదు. అసలు నా గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదండి. మా అమ్మాయికి జీవితం సుఖంగా ఉంది. దానికి ఏదోటూ లేదు. ఇక ఏదైనా కష్టం వస్తే అంటారా? ఒకవేళ నాకు ఏదైనా జరగడానికి జరిగితే మీరు అమ్మగారు దాని ఆలన పాలన చూసుకుంటారు ఆ నమ్మకం నాకుంది. మీరు ఏ కష్టం ఉన్నా దాన్ని గట్టెక్కించగలరు. అయినా నాకేమవుతుంది చెప్పండి? కాస్త నీరసపడతాను. ఇప్పుడు నేను చేసేదేముంది? దయచేసి నా మాట కాదనకండి. అమ్మగారితో ఈ విషయం చెప్పకండి. బహుశా అమ్మగారు ఇష్టపడకపోవచ్చు, కానీ ఇది నేను మనస్ఫూర్తిగా సంతోషంగా చేస్తున్న పని. కాదనకండి అయ్యగారు. అది కాంతం జరిగిన విషయం. లక్ష్మి నేను వద్దని మారించినా వినకుండా నన్ను ఒప్పించి మరీ నీకు కిడ్నీ దానం చేసింది. ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకో. ప్రతి ఒక్కటి మనం డబ్బుతో ముడిపెట్టి చూడకూడదు. నువ్వు అనుకున్నట్టు అందరూ డబ్బు కోసమే అన్ని పనులు చేయరు. లక్ష్మి చూడు, తన కూతురు పెళ్లి చేశానన్న కృతజ్ఞతతో ఈ పని చేసింది. అందుకే రూపాయి ఆశించలేదు. ఇప్పుడు ఏ ఇంట్లోనూ పని సరిగ్గా చేయలేక చాలా ఇబ్బందులు పడుతుంది పాపం. ఆమె కూతురు పెళ్లికి మనం ఇచ్చింది ఎంత? అయినా తర్వాత మళ్ళీ మనకు ఆదాయంలో అది రానే వచ్చింది. మన పొలం శుభ్రంగా పండుతోంది కదా, దాని నుండి ఎంతో ఆదాయం వస్తోంది. అది కాక ఆస్తిపాస్తులు ఉన్నాయి. అయినా నీకు ఎవరికి సాయం చేసినా నచ్చేది కాదు. ఆపదలో ఉన్నప్పుడు అక్కడికి వచ్చేది డబ్బు కాదు, ఆత్మీయత గల మనుషులు మాత్రమే. ఎంతో అభిమానం ఉన్నవాళ్ళని మనకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు సహాయం చేస్తారు, చేయగలరు. అదే అభిమానం ఉన్న మనుషుల్ని సంపాదించుకోలేకపోతే ఏ రోజు ఏ ఆపద వచ్చినా దాని నుండి బయటపడడం ఎవరి వల్ల కాదు. నిజమే, మీరు చెప్తుంటే అర్థమవుతుంది. తప్పు చేశాను. ఎన్నోసార్లు మీతో వాదించాను. అందరూ మన డబ్బు కోసమే మన చుట్టూ మూగుతున్నారని, ఆ తర్వాత ఏ రోజు మనకి ఏ అవసరం వచ్చినా ఎవ్వరూ మనని పట్టించుకోరని, మన ఆస్తంతా వాడు దోచుకుపోతున్నారని బాధపడేదాన్ని. అందుకే ఎప్పుడూ మీతో దెబ్బలాడుతూ ఉండేదాన్ని. కానీ సహాయం పొందిన వాళ్ళు ఇంత కృతజ్ఞత చూపిస్తారని నేను తెలుసుకున్నాను. అందరూ ఒకలా ఉండకపోవచ్చు, కానీ మనకు ఆ భగవంతుడు ఇచ్చిన దానిలో చేయగలిగినంత సహాయం చేస్తూ ఉంటే ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో ఎవరో ఒక రూపంలో మన ఆపద తీరుస్తాడన్నమాట. నన్ను క్షమించండి. ఇంత పని అయితే తప్ప నేను తెలుసుకోలేకపోయాను. లక్ష్మిని వెంటనే ఇంటికి పిలిపించండి. నిజంగానే నువ్వు గొప్పదానివి లక్ష్మి. ఇంతకాలం పోలేదంత ఆస్తున్నందుకు నేను గొప్పదాన్నే అనుకునేదాన్ని. కానీ ఇంత మంచి మనసు, ఇటువంటి కృతజ్ఞతా భావన చూపించిన నువ్వు నిజంగా గొప్పదానివి. నువ్వు ఇకపై ఎప్పుడూ మాతో పాటు మా ఇంట్లోనే ఉండు. నువ్వు చేయగలిగిన పనే చెయ్యి. నిన్ను ఏమీ ఇబ్బంది పెట్టను. ఎంత ఓపిక ఉంటే అంత పనే చెయ్యి. 4 ఇళ్లలో పని చేసుకొని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నీకు ఏం కావాలన్నా మేము చూసుకుంటాం. ఏ లోటు లేకుండా ఇక్కడే హాయిగా ఉండొచ్చు. నేను నిన్ను బాధ పెట్టినందుకు పశ్చాత్తాపడుతున్నాను. ఆ విధంగా కాంతంలో పశ్చాత్తాపం మొదలైంది. తాను చేసిన తప్పేమిటో తెలుసుకుని
ఇకనైనా అలా ఉండకుండా నలుగురికి ఏ సహాయం కోరినా చేస్తూ హాయిగా కాలం గడిపేసింది. లక్ష్మి కూడా కాంతం మాటలకు సంతోషపడింది. వారితోనే ఉండిపోయింది. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు అంటారు. ఏదైనా తప్పు తెలియక చేస్తే లేదా తెలిసి చేసినా దానిని తెలుసుకుని పశ్చాత్తాపడడం కనీస ధర్మం. అనుకోకుండా కొన్ని భావాలు, కొన్ని ఆలోచనలు మనను తప్పుదారి పట్టించవచ్చు. కానీ ఏది నిజం, ఏది అబద్ధం అనేది తెలుసుకొని మసలుకోవడం మంచిది. అది నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరింకెన్నో మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.